వెల్కమ్ టు అనదర్ కుట్టి వ్లాగ్. సో మేము ఇది నెక్స్ట్ డే అనమాట. సో మాకు గార్డెనియా రెస్టారెంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టండి. ఇట్ వాజ్ అ బఫే యాక్చువల్లీ, అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ వెరీ యమ్మీ అండ్ కొంచెం సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ లానే అనిపించింది. ఇట్ ఈస్ వెరీ డెలిషియస్. అండ్ తిన్నాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా ప్లాన్ వచ్చేసి యాక్చువల్లీ యమునోత్రి ట్రెక్కింగ్ చేయాల్సింది ఉండే. సో ఇంకా ఆన్ ద వేలో మేమైతే రాబర్స్ కేవ్కి అయితే వెళ్ళాము. అండ్ తర్వాత ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మేము వాటర్ ఫాల్స్కి వచ్చేసి రోప్ వేలో వెళ్ళాము. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ ఓవర్ దేర్. బాగుండే ఆ రోప్ వే జర్నీ. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో చాలా ఎక్సైటెడ్ ఉండే బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. అండ్ తర్వాత మేమైతే ఒక టెంట్ అయితే తీసుకున్నాము. లైక్ నెక్స్ట్ డే మాకు యమునోత్రి వెళ్ళేది ఉంది. సో బిఫోర్ డే మేము ఒక టెంట్ అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ టెంట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, బట్ ఇట్ వాస్ ప్రెటీ డీసెంట్. చాలా బాగుండే అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉండే. అండ్ దిస్ ఈజ్ అవర్ డైనింగ్ ఏరియా. అండ్ మేము ఏం చెప్తే అది దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ అస్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఇంకా మేము ప్యాక్ చేసుకొని యమునోత్రి ట్రెక్కింగ్ కోసం బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ అక్కడ మాకు అటాచ్డే మాకు మంచి రివర్ వ్యూ ఉండింది. లైక్ టు అవర్ టెంట్స్ దగ్గరలోనే మంచి రివర్ వ్యూ ఉండే. అండ్ మేము యాక్చువల్గా పోహా ప్యాక్ చేయించుకున్నాము బికాస్ వీ డెంట్ హ్యాడ్ దట్ టైమ్ టు కంప్లీట్ ఆ బ్రేక్ఫాస్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో పోహా కంప్లీట్ చేసుకొని మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండే. వ్యూ బాగుండింది యాక్చువల్గా. అండ్ మంచిగా యమునోత్రి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఒక కర్ర కూడా ఇస్తారు మనకి ఫర్ లైక్ ఎవరైతే వాకింగ్ వెళ్ళాలి అనుకుంటారో, ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి మంచి బ్యాలెన్స్ అయితే అవుతుంది. నేను చేయగలనో లేదు. అండ్ మిడ్వేలో ఐ థాట్ లైక్ హార్స్ తీసుకుంటారేమో అనిపించిండే, బట్ లేదు, ఐ హావ్ కంప్లీటెడ్ ఇట్. నా తర్వాత టెంపుల్ అయితే వెళ్ళాము, మంచిగా యమునోత్రి టెంపుల్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము ఎక్కడైతే టెంట్స్ తీసుకున్నామో అక్కడే మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ రూమ్ కూడా బాగుండే యాక్చువల్గా, మంచిగా ఉండే రూమ్. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ వ్లాగ్.